నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు ఎండాకాలం మించి హాట్గా సాగుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. సీఎం జగన్ సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అలానే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం రా కదిలిరా పేరు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. వైసీపీ అభ్యర్థులను ప్రకటించి స్పష్టంగా ఎన్నికల రణరంగంలో దూసుకెళ్తుండటంతో టీడీపీలో మాత్రం నేతల మధ్య అంతర్గత యుద్ధాలు నడుస్తున్నట్లు తెలుస్తుంది. అలానే విజయవాడ వెస్ట్ అసెంబ్లీ స్థానంలో టీడీపీలో టికెట్ వార్ ముదురుతోంది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నోరు జారి హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య టికెట్ వార్ నడుస్తోందని సమాచారం. విజయవాడ వెస్ట్లోని తెలుగుదేశం పార్టీలో ఈ టికెట్ వార్ నడుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇద్దరి నేతల మధ్య వివాదం మరింత ముదిరినట్లు స్థానికంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి టికెట్ కోసం సీనియర్ నేత బుద్దా వెంకన్న ప్రయత్నాలు చేస్తుండగా మరోవైపు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా తెరపైకి వచ్చారు. టికెట్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలే తప్పవంటూ హెచ్చరించే క్రమంలో ఆయన నోరు జారారు. విజయవాడ పశ్చిమలో టీడీపీ టికెట్ కోసం బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో టికెట్ వార్ ముదురుతోంది. ఇటీవలే ఓ మీటింగ్లో జలీల్ ఖాన్ మాట్లాడుతూ విజయవాడ వెస్ట్ మైనారిటీలకు టికెట్ ఇవ్వకపోతే వారు ఉరివేసుకుంటారో ఏం చేసుకుంటారో తెలియదంటూ వ్యాఖ్యానించారు. అంతకుముందు ఆయన టంగ్ స్లిప్ అయ్యారు. అయితే అంతకుముందు ఆయన మాట్లాడుతూ టికెట్ ఇవ్వకపోతే తానే ఊరేసుకుంటానంటూ నోరు జారారు. ఆ తర్వాత వెంటనే సవరించుకొని తన వర్షన్ చెప్పుకొచ్చారు. మైనారిటీలకు గనక టికెట్ దక్కకపోతే ఉరి వేసుకుంటారో ఏం చేసుకుంటారో తెలియదంటూ జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ఉరేసుకునేందుకు ప్రయత్నించారని, తాను వారించి ఆపానని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు సర్వేలన్నీ కూడా తనకే అనుకూలంగా ఉన్నాయని, చంద్రబాబు ఈ స్థానం నుంచి మైనారిటీలకే టికెట్ ఇస్తారని ఆశిస్తున్నట్లు జలీల్ ఖాన్ తెలిపారు. ఆ తర్వాత కూడా ఓ అడుగు ముందుకేసి విజయవాడ పశ్చిమ టికెట్ తనదేనని, ఎన్నికల బరిలో నిలబడతానంటూ జలీల్ ఖాన్ బలంగా చెప్పారు. ఇప్పటికే ఈ విషయంపైనే పవన్ కళ్యాణ్ కలిసి పరిస్థితి వివరించారని, పొత్తులో భాగంగా ఈ సీటును వదిలేసుకోవాలని జనసేనను కోరానని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు చంద్రబాబుకు దరఖాస్తు ఇస్తానంటూ బుద్దా వెంకన్న విజయవాడ వెస్ట్లో ర్యాలీ నిర్వహించారు. దుర్గగుడి దగ్గరికి వెళ్లి విజయవాడ పశ్చిమ వెస్ట్ టికెట్ తనకే దక్కాలంటూ పూజలు చేసినట్లు కూడా ఆయన తెలిపారు. ఒకవేళ విజయవాడ వెస్ట్ టికెట్ ఇవ్వడం కుదరదనుకుంటే అనకాపల్లి ఎంపీ సీటు అయినా ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబుని కోరే ఆలోచనలో వెంకన్న ఉన్నారు. మరి పార్టీ అధినేత ఈ అంశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.